మేడం. మేడం ఇందాక కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం. మేడం ఏదన్నా రమ్య గారు కేసులు తీసుకోవాలంటే ఆవిడ తీసుకునే కేసుల కంటే ఆవిడ రిజెక్ట్ చేసే కేసులు ఎక్కువ ఉంటాయి. అంటే నేను అవును. మా ఆఫీస్కి వస్తే తెలుస్తుంది. ఒక కేసు తీసుకున్నాను అంటే అది పర్ఫెక్ట్ అని ఫస్ట్ నేను ఫీల్ అవ్వాలి. దానికోసం ఎంత దూరం అన్నా వెళ్ళి ఫైట్ చేస్తా. ఆ పేరైతే నాకు బయట ఉంది. ఎందుకు ఏ అడ్వకేట్ అయినా ఒక కేసు వస్తే ఒక బట్మని తీసుకుంటారు, ఏదో ఫీజు తీసుకుని ఒకటి కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, బాగా బిజీ అని చూపించుకోవడానికి. నమ్మి ఒక క్లయింట్ వచ్చినప్పుడు 100% వాళ్ళకి పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేసి ఇవ్వాలి, పర్ఫెక్ట్ న్యాయం నా వంతు ప్రయత్నం నేను చేయాలనేది నా ఉద్దేశం. నాకు ఫస్ట్ నుంచి నా 25 ఏళ్ల ప్రాక్టీస్లో నేను అలాగే ఫాలో అవుతూ వస్తున్నాను. టీవీ షోల్లో చూసి రమ్య గారి దగ్గరికి వెళ్తే న్యాయం జరిగిపోద్ది అనుకుంటే అసలు ముందు ఆవిడ కేసు తీసుకుంటారో లేదో ఒకటి. 2, అన్నీ నా చేతిలో ఉండవు, కోర్టు చేతిలో ఉంది. ఈ కేసు కోర్టు చేతిలో ఉంది. అవును మేడం. నేను ఉండేది హైదరాబాద్. అక్కడ దాకా వచ్చి నేను చేయగలనా లేదా, నెక్స్ట్ ఈ కేసులో ఎంత పనిష్మెంట్ పడుతుంది, అసలు పడుతుందా పడదా, ఇవి తెలుసుకోవాలి. 3, అసలు మీరు ఇక్కడ చెప్తున్న స్టోరీ వేరు, ఈ కేసు వేరమ్మా. ఈ కేసుకి మీ అబ్బాయికి సంబంధమే లేదు. మీరు సింపతి కోసం చెప్తున్నారో ఏం చెప్తున్నారో నాకు అర్థమే కావట్లేదు. నానా రకాల స్టోరీలు అయితే చెప్పుకుంటూ వచ్చారు. ముందు దాని గురించి మాట్లాడుకుందాం. కేసు గురించి మీరు ఎంత కంఫర్ట్ జోన్లో ఉన్నారనేది తర్వాత చెప్తాను. మీ హస్బెండ్ మీ అమ్మాయిని బాగా అపురూపంగా చూసుకున్నారు కదా అని మీరు లేని బోడి పెత్తనం ఎందుకు వేసుకున్నారో నాకు అర్థం కాల. మేనల్లుడు కోసం ఎంత తాపత్రయపడే స్టోరీలు ఈ జనరేషన్లో అయితే లేవు. 10 ఏళ్ల క్రితం చెప్తున్న స్టోరీలు. అందులోనూ మీరు సెకండ్ వదిన ఒక రకంగా వాళ్ళకి, అదే మీ ఇంట్లోకి మీకు మీ ఆడపడుచు వాళ్ళు కానీ మీ ఇన్లాస్ కానీ మిమ్మల్ని ఎంటర్టైనే చెయ్యరు. ఆ సంగతి మీకు తెలుసు. అప్పుడు ఇంకొంచెం మన జాగ్రత్తలో మనం ఉండడం. మీకు ఎవరు ఇంపార్టెంట్? మీ హస్బెండ్. మీ హస్బెండ్కి నచ్చినట్టు ప్రవర్తించడం ఇంపార్టెంట్. వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి పెట్టారు, హ్యాపీ. మీ హస్బెండ్కి నచ్చింది, ఆయనకు 4 years ఏమో సర్వీస్ చేశారు, వెళ్ళిపోయాడు, పెళ్లి చేసుకున్నాడు. కొడుకు కంటే ఎక్కువ తాపత్రయం పడింది నాకు రీచ్ అవ్వట్లా, నాకు నచ్చలేదు కూడా అది. 2 పిల్లలు ఉన్నారు అక్కడ, వాళ్ళని ఎట్లా చూసుకోవాలి, మా ఆయన్ని ఎట్లా చూసుకోవాలని బానేసి మీ ఆయన పైగా చెప్తుంటే కూడా వాళ్ళ పర్సనల్ విషయాల్లో ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అని వద్దు అని చెప్పినాక కూడా మీరు చెప్తున్నారు కానీ అంత అక్కడ వర్కౌట్ అవ్వదు, మైనస్. అసలు మార్క్సే పడవాలి. 2, ఈ విషయానికి వచ్చిన తర్వాత మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మళ్ళీ అతన్ని తీసుకొచ్చి పెట్టారు. మీ అబ్బాయి ఈ రోజున ఈ మచ్చ ఒకటి వేసుకొని, కేసు అనే మచ్చ వేసుకొని అడ్వకేట్ని పెట్టుకోవడానికి మీ ఆయన మాట్లాడుతున్నది ఏంటి? క్యారెక్టర్. ఆడి వల్ల నా పరువు పోయింది. ఆ పిల్లోడి మీద కేసు ఉండడం వల్ల ఈరోజు నేను తలెత్తుకోలేకపోతున్నా. ఏమండి, నాకే 4 లాయర్లు తెలుసు, పోనీ వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళతో కేసు చేయిస్తానంటే నేను రూపాయి కూడా ఇవ్వను, నువ్వు అసలు అట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, ఏ ముఖం పెట్టుకొని వెళ్తాము అని అడుగుతున్నారు. అంత క్యారెక్టర్కి ఇంపార్టెంట్ ఇచ్చే ఆయన మేనల్లుడు ఒక అమ్మాయిని గోకి 1 సంవత్సరం పాటు వాడేసి అక్కడ కేసులు నడుస్తుంటే భార్య వదిలేసి వెళ్ళిపోతే ఆయన్ని తెచ్చి మళ్ళీ 4 నెలలు ఇంట్లో పెట్టుకుంటారా? 6 నెలలు. అప్పుడు కూడా అబ్బాయి మీ ఇంట్లో ఉండడానికి ఇష్టపడలా. ఎందుకు? వాళ్ళోళ్ళు వచ్చి ఫోన్లు చేస్తుంటే సీక్రెట్గా రూముల్లో ఫోన్లు మాట్లాడుతుంటే నాకు తెలిసి మీరు మీ ఆయన ఎవరొకరు కనిపెట్టి అడుగుంటారు, అబ్బో వీళ్ళు నన్ను కనిపెట్టేస్తున్నారని వెళ్ళిపోయి ఫ్రెండ్స్ రూమ్లో ఉన్నారు. ఇక్కడ క్యారెక్టర్లెస్ ఎవరన్నా ఉంటే ఆ మేనల్లుడు అనే విపరీతమైన వేస్ట్ ఫెలో. మీరు అట్లా సోప్ వేసి ఇట్లా వేసి అట్లా వేసి ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. రేప్ కేసు ఆ అబ్బాయి మీద 100% పడుతుంది, పడాలి, పడింది. 376 ఎవరి మీద పడింది? ఆ అబ్బాయి మీద పడింది. సొసైటీ చూసిన మీరు ఒక అమ్మాయి గురించి, అందరు అమ్మాయిల గురించి నేను మాట్లాడలేదు, ఈచ్ కేసు డిఫరెంట్. డబ్బు కోసం వెంపర్లాడి అక్రమ సంబంధాలు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు వేరు, లవ్ అనే దాంతో ఒకసారి మిస్టేక్ అయిపోయినాక దాన్నే కంటిన్యూ చేసుకునే వాళ్ళు వేరు, పాపం తెలియక మిస్టేక్ చేసేవాళ్ళు వేరు. తెలియక మిస్టేక్ చేసే వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. ఇది మీడియం కేసు. ఏది? అతనికి పెళ్ళయిందని తెలిసి కూడా అన్న అని ఒక పవిత్రమైన మాట పెట్టుకొని దరిద్రపు పని చేసిన 2 క్యారెక్టర్ల గురించి మాట్లాడుతున్నాం మనం. అప్పుడు కూడా వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అరే బాబు నీ దగ్గర ఫోటోలు వీడియోలు గట్రాలు ఏమైనా ఉంటే డిలీట్ చేయి, అమ్మాయికి ఒక కొత్త లైఫ్ చూస్తున్నావు, నిన్ను మేము టచ్ చేయవు, నువ్వు మమ్మల్ని టచ్ చేయకు అని. అంత బంపర్ ఆఫర్ వచ్చినప్పుడు ఏ అబ్బాయి అన్నా వాడుకోవాలి. అప్పటిదాకా వీడియోలు ఫోటోలు ఇవి పెట్టుకున్నాడు అంటే ఆ అమ్మాయిని ఇంకా బ్లాక్మెయిల్ చేద్దామనే. ఆ అబ్బాయికి బ్లాక్మెయిలింగ్ మెంటాలిటీ ఉంది. ఫ్రీగా దరిద్రం వదిలేద్దామన్నా కూడా ఆ అబ్బాయి వదలకుండా కూర్చుంటే తప్పక వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకొని బాబు ఆ వీడియోలు అవి డిలీట్ చేయంటే చేశాడు. మీ దృష్టిలో ఏంటంటే ఆ అమ్మాయి మేజరు, ఆ అమ్మాయే ఆడికి పెళ్ళయిందని తెలిసి వచ్చింది, అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఇంట్లో అన్ని రకాల ఫుడ్లు వండి పెట్టింది, అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ పక్కెక్కి పడుకుంది, 1 సంవత్సరం పాటు వాళ్ళిద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉంది, ఇదిగోండి ఫోటోలు. అయితే వీడికి తెలీదా ఏ అమ్మాయితో పడుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడని?
వాడిని వెనకేసుకొని వచ్చి కూర్చున్నారు మీరు ఇక్కడ. లేదు నన్ను మాట్లాడినివ్వండి. ఆ అబ్బాయి చేసింది 90% మిస్టేక్, అమ్మాయి చేసింది వయసులో తెలియక చేస్తున్న మిస్టేక్. తెలుసు. ఎవరు జాగ్రత్త పడాలి? పెళ్ళైనోడు ఇంకెక్కువ జాగ్రత్త పడాలి. నన్ను నమ్మి ఒక అమ్మాయి వచ్చింది, వాళ్ళ కుటుంబం వచ్చింది, మాది పలానా పల్లెటూరు, మా అమ్మ నాన్న పరువు పోతుంది, ఇంకా బీభత్సంగా మాట్లాడాలంటే మా మేనమామ అత్తల పరువులు పోతే వాళ్ళు నాకు ఫుడ్ పెట్టి చదివిచ్చారు అని జ్ఞానంతో ఉండాల్సిన వ్యక్తి అతను. అమ్మాయి వచ్చింది కదా వాడేసుకుంటామంటేనే ఈ చట్టాలు స్టార్ట్ అయ్యి తోలు తీసి ఆరేసేస్తున్నారు ఒక్కొక్క మగాడిని. మీలాంటి వాళ్ళు కూడా వచ్చి అమ్మాయికి తెలీదా మేడం పెళ్ళయిందని, అయినా కానీ ఆ అబ్బాయి దగ్గరికి అన్నయ్య అని వెళ్ళింది, పడుకుంది, సంవత్సరం పాటు తిరిగింది, ఇలాంటివి అనకూడదు. ఫస్ట్ టైం మిస్టేక్ అయిపోయింది, దాన్ని తరిమేయాలా, ఇంకొకసారి రానివ్వకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, ఆ పనిష్మెంట్ ఏదో పడాలి. ఎందుకంటే జ్ఞానం మనకు కూడా ఉండాలి కదా. మనకి లేనప్పుడు ఈ ఫోటోలు దాచుకొని అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తామన్నట్టే. అలా తప్పు చేసిన అమ్మాయిలు 90% కేసు లేకుండా కోర్టుల చుట్టూ తీస్తే మళ్ళీ సెకండ్ మ్యారేజ్ పెళ్లి చేసుకోవడానికి కుదరదని నోరు మూసుకొని వీళ్ళు పిలిచినప్పుడల్లా వెళ్ళి సూసైడ్లు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే వాడి దగ్గర ఫోటోలు వీడియోలు ఉండడం. ఇక్కడ ఆల్రెడీ అమ్మాయి వాళ్ళ మీ మేనల్లుడు వాళ్ళ మామగారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సొంత చుట్టమేగా, ఆయన ఒక గడ్డి పడేసి చుట్టాల్లో అందరు పెద్ద మనుషుల దగ్గర పెట్టడం వల్ల ఇక ఆ అమ్మాయిని ఓకే వీడి దగ్గర వీడియోలు అవన్నీ ఉన్నాయి డిలీట్ చేయించాలని ఆ అమ్మాయి వాళ్ళు ఏదో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి డిలీట్ చేయించుకున్నారు. అది అక్టోబర్లో జరిగింది సీన్. నవంబర్లో వాళ్ళ పెళ్లి సంబంధాలు ఏమో వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక్కడ నవంబర్లో కేసు వేయడానికి రీజను స్టోరీ అక్టోబర్దే రాశారు. అర్థమవుతుందా? అక్టోబర్లో వాళ్ళిద్దరు ఒక రూమ్కి వెళ్ళడం, ఆ అమ్మాయి చున్నీ తీయడం, ఆ అమ్మాయి అవుట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అనే ఇన్సిడెంట్లు అవన్నీ జరగడం, ఫిజికల్గా కమిట్ అవ్వడం, అదంతా స్టోరీ అబ్బాయికి సంబంధించి. ఇందులో వాళ్ళ అమ్మా నాన్నకి తెలుసు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చేశారు. ఇతని ఫ్రెండ్ ఆ అమ్మాయికి ఒక మ్యారేజ్ వస్తే ఈయన వదిలేసన్నా తప్పించుకుని వెళ్దామని పెళ్లి చేసుకుందాం అనుకుంటే వీళ్ళిద్దరు ఆ ఊరెళ్ళి ఆ సంబంధం చెడగొట్టారు అనే ఫాల్స్ ఎలిగేషన్. వీళ్ళిద్దరు ఆ ఊరు వెళ్ళింది ఎందుకు అనేది మీరు ఒక స్టోరీ చెప్తున్నారు. వెళ్ళి అబ్బాయి ఫోన్ నెంబర్ తెస్తే ఈ అమ్మాయి ఇది ఎవరు నమ్మడం, ఓకే నమ్మినా నమ్మకపోయినా అది చాలా చిన్న టాపిక్. వాళ్ళిద్దరు ఊరెళ్ళి పెళ్లి సంబంధం చెడగొట్టడానికి కోఆపరేట్ చేశారు, ఇతను వీళ్ళ ఫ్రెండ్ అనేది. అర్థమవుతుందా? ఇందులో ఇతన్ని ఏటూగా వచ్చేయడం వల్ల, ఎందుకు ఏటూగా వచ్చి ఉంటారో తెలుసా? పోలీస్ స్టేషన్ లో జరిగిన ఓవర్ యాక్షన్స్, మీ బ్యాక్గ్రౌండ్. ఆ టైంలో సెటిల్మెంట్ అయితే సెటిల్మెంట్కి వెళ్ళిపోవాలా. గెలిచేద్దాం అంటే మీరు నాకు తెలుసు మీకు యాంటిసిపేటరీ బెయిల్కి ఎంత ఖర్చు అయిందో మీరు ఓపెన్ గా చెప్పవసరం తెలుసు, లాక్స్ లోనే అయ్యి ఉంటుంది మీరు అందరికీ కలిపి. ఇక కేసు విషయానికి వస్తే అదే నేను నాకు అమ్మాయి గురించి అన్నాను కదండి, అలా మనం ఆ అమ్మాయికి కేసు పెట్టేసిందండి, కేసు పెట్టినాక పెళ్లి చేసుకుంది, ఒక పిల్లని కనేసిందంటే కేసు అనేది తప్పుకి సంబంధించి, క్రైమ్కి సంబంధించి. ఆ రోజు ఆ సంవత్సరంలో చేసిన తప్పుకి, ఆ రేపుకి ఆ పనిష్మెంట్ కోర్టు ఎప్పుడు పెట్టాలో లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం జరిగిద్ది. అది 5 years పట్టవచ్చు, 10 years పట్టవచ్చు, 2 years పట్టవచ్చు. ఈ లోపు అమ్మాయి పెళ్లి చేసుకోకూడదని ఎక్కడా లేదు, పిల్లలు కనకూడదని ఎక్కడా లేదు. పెళ్లి చేసుకుని పిల్లల్ని కంది కాబట్టి ఇది తూచి అంటానికి ఈ యాక్ట్ ఒప్పుకోదు. తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ పడాల్సిందే, వాళ్ళ లైఫ్ వాళ్ళది. ఈ అబ్బాయి కూడా అలా ఆవిడతో కలిసి ఉంటున్నాడుగా బాగానే, వాళ్ళ ఆయన తప్పుడు పని చేశాడని తెలిసినా కూడా భార్య కాపురం చేస్తుందిగా, వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళ అమ్మా నాన్న కోఆపరేట్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. జస్ట్ ఊరెళ్ళిన ఇళ్ళకి మీ హస్బెండ్ సపోర్ట్ చేయట్లా. ఈ లీగల్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయనేది చూద్దాం. యాంటిసిపేటరీ బెయిల్స్ కూడా నాకు తెలిసి రిక్వైర్మెంట్ లేదు, కానీ కంగారుగా వేసుకున్నారు. యాక్చువల్ క్వాష్కి వెళ్ళిపోవాలి ఇట్లాంటి వాటి మీద, అయినా కూడా ప్రొసీడింగ్స్లో యాంటిసిపేటరీ తెచ్చుకున్నారు. ఫర్దర్గా ఛార్జ్ షీట్ ఇప్పుడు ఫైల్ అయింది రీసెంట్గా. ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత A1, A2, A3, A4 ఇట్లా ఉన్నారు కదా, ఎవరు అడ్వకేట్ని వాళ్ళు పెట్టుకోవచ్చు. అందరూ కలిపి ఒకే అడ్వకేట్ని పెట్టుకోవాలని లేదు. లేదా యాక్చువల్గా ఎప్పుడు A1 కదా ఇక్కడ మెయిన్, A1 ఒక అడ్వకేట్ని పెట్టుకుంటాడు, మిగతా వాళ్ళు కూడా అతన్నే ఫాలో అవుతారు. అంటే A1 స్టోరీ కాబట్టి ఇది A1 అడ్వకేట్ని పెట్టుకొని ఈ ఖర్చులు కూడా ఆయనే చూసుకోవాలి. మరి వాళ్ళకు ఒక అడ్వకేట్ ఉన్నాడా? A1 ఒక అడ్వకేట్ ని పెట్టుకున్నాడు మేడం, మేము వేరే అడ్వకేట్ ని పెట్టుకున్నాం. ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయింది అనమాట, వాళ్ళు పెట్టుకున్న అతను. మా అడ్వకేట్ కి ఆ కేసును తెచ్చి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరి కేసులకి డబ్బు ఇప్పుడు వాదించడానికి ఖర్చులు పెట్టుకోవాలి కదా అని ఈ అబ్బాయిని అడుగుతాడు. కేసు ఏమన్నా కానీ నా కాడైతే డబ్బులు లేవని ఈ అబ్బాయి అంటాడు. అప్పుడు మీరేం మాట్లాడాలి మీ అడ్వకేట్ తో? సార్ మా A2
A5 ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడో వీళ్ళిద్దరికి సంబంధించే నా ఫీజులు, వాళ్ళ కేసు మీరు కంటిన్యూ చేస్తారా చెయ్యరా మీ ఇష్టం, ఫీజు వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోండి అని అనాలి. అవునా? చెప్పాను. చెప్తే వాళ్ళు చూసుకుంటారు. అడ్వకేట్ వాళ్ళది తీసుకుంటాడా లేదా, వాళ్ళ పర్సనల్ విషయం గానీ వాళ్ళు ఫీజు కట్టనంటున్నారండి నన్ను కట్టమంటున్నాడు అడ్వకేట్ అని ఎక్కడా ఉండదు. మీరు అందరి తరపున మీరు వెళ్తే మీరు ఫీజు పే చేయాలి, మీరు ఇద్దరు తరపునే వెళ్తే ఆ ఇద్దరికే మీరు ఫీజు చేసుకుంటారు, మిగతా ముగ్గురిదే ఆయన తీసుకుంటాడా లేదా వాళ్ళ దగ్గర వసూలు చేసుకుంటాడా అనేది ఆయన ఇష్టం. అర్థమవుతుందా? సో ఇప్పుడు వాళ్ళకి మీ ఇద్దరు వరకే కేసు మాట్లాడుకోండి, మీ ఇద్దరు వరకే డిలీట్ చేయించుకోండి, ఆ మిగతా ముగ్గురు కేసు ఆయన చేసుకుంటాడా చేసుకోడా. డౌట్ మేడం, ఇప్పుడు అది చార్జ్ షీట్ పడింది కదా, ఇప్పుడు స్క్వాష్ ఇక్కడ వేయొచ్చా? చెప్తాను నేను, ఇంకా లీగాలిటీ స్టార్ట్ చేయాలి. అడ్వకేట్ మీ ఇద్దరికే వాళ్ళిద్దరికే పెట్టుకొని మీరు ఫీజు కూడా పే చేసుకోవచ్చు, లేదా అందరూ ఆయన చేసుకుంటాడా ఆయన ఇష్టం, ఫీజు మా క్లయింట్స్ వీళ్ళిద్దరే అనేది మీరు చెప్తే అంతవరకే ఫీజు తీసుకుంటాడు, ఆ రేంజ్ ఏంటో ఆయన చెప్తాడు. పావలాకి చేసేవాళ్ళు ఉంటారు, 10 రూపాయలకి చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇష్టం. క్వాష్కి వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చండి, ఛార్జ్ షీట్ ఫైల్ అయినాకే వెళ్ళాలి. ఛార్జ్ షీట్ ఫైల్ అయినాక వెళ్ళటం వల్ల బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు రెగ్యులర్ గా కోర్టుకు వెళ్లకుండా డైరెక్షన్ వస్తుంది. పేరు పెట్టారండి, పేరు తీసేయడం కుదరదు. క్వాష్ అంటే ఏంటి? పేరు తీసేయడం. ఛార్జ్ షీట్ ఫైల్ అయినాక హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే వీళ్ళిద్దరూ రెగ్యులర్ గా కోర్టుకు వెళ్లకుండా డైరెక్షన్ ఇస్తారు. వెన్ ఎవర్ దేర్ ప్రెజెన్స్ రిక్వైర్డ్ అప్పుడు కోర్టుకు వెళ్తే చాలు. అంటే వాళ్ళ అవసరం ఉన్నప్పుడు కోర్టుకి, వకాలత్ వేసేటప్పుడు, షూరిటీ సబ్మిట్ చేసేటప్పుడు, ఎగ్జామినేషన్స్ కి లాస్ట్ లో ఈ లోపు 40 సార్లు వెళ్ళాలి. 40 టైమ్స్ వెళ్ళాల్సిన అవసరం ఉండదు. గబుకుని వెళ్ళకపోతే అరెస్ట్ వారెంట్లు రావడం కానీ ఇట్లాంటివి ఉండవు. మాక్సిమం క్రిమినల్ కేసుల్లో ప్రాసెస్ ఇట్లా ఉంటుందండి. తెలియని వాళ్ళు ఎవరన్నా ఈ కేసు ద్వారా కొంత తెలుసుకోండి. హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేస్తే మీ పేర్లు తీసేయడం కుదరదు, కానీ రెగ్యులర్గా కోర్టుకు వెళ్లకుండా డైరెక్షన్స్ అయితే వస్తాయి. దానివల్ల మనకి చాలా బెనిఫిట్ నడుస్తుంది, ఎందుకంటే టెన్షన్ తగ్గిద్ది కాస్త. నెక్స్ట్ వీళ్ళిద్దరూ 100% కేసు గెలిచే కేసు. మీరు గుండెల బాధ వేసుకొని టాబ్లెట్లు వేసుకొని సూసైడ్లు చేసుకోవాల్సినంత కేసే కాదు. మీరు ఆ పిల్లడు పరువు తీకండి దయచేసి. అతనికి సంబంధమే లేని ఒక కథ ఇది. మేనమామ అది ఆ పిల్లడు ఏమవుతాడు, బాబా బామ్మది వెళ్ళి చెప్పాడు, వెళ్ళాడు, వెళ్ళటం తప్పే, వెళ్ళాడు తెలియక వెళ్ళాడు. సరే సంబంధం చెడగొట్టడానికి అయితే వెళ్ళాలి, ఎవరో పొల్లైనా వెళ్ళైనా వాళ్ళ ఇల్లు ఎక్కడా అని అడిగాడు. ఆ ఒక్క పాయింట్ మీద మీ అడ్వకేట్ వీళ్ళిద్దరిని అక్యూటల్ చేస్తారు. మరి అడ్వకేట్ ఫీజులు ఎంత అవుతాయి? సో ఎంతైనా కానీ ఫీజెస్ అయితే అవుతాయి కదా, పలానా రేంజ్లో ఫీజెస్ అవుతున్నాయి. బెటర్ ఆప్షన్ ఎప్పుడైనా కానీ సెటిల్మెంట్లకు వెళ్ళటం. వాళ్ళు సెటిల్మెంట్కి రాకపోతే మనం టెన్షన్ పడాలి, కానీ సెటిల్మెంట్కి వస్తే ఎంత ఖర్చు పెట్టారు ఇప్పటికి. హాస్పిటల్కి పెడుతున్నారు, ట్రీట్మెంట్లకు పెడుతున్నారు, కౌన్సిలింగ్లకు పెడుతున్నారు, బెయిల్స్కి పెడుతున్నారు, టెన్షన్లు పడటానికి పెడుతున్నారు. సెటిల్మెంట్కి అమ్మాయి మొహాన పడేస్తే వీళ్ళిద్దరిని డిలీట్ చేయడానికి అవుతుందిగా. ఒకటి, లేదా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ మాట్లాడుకుంటే అప్పుడు కూడా కేసు విత్డ్రా చేయడం కుదరదు. హాస్టల్ విట్నెస్ అంటారు. ఆ అమ్మాయిని పిలిపించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇది హాస్టల్ విట్నెస్ అండి అంటే గబా 1 వీక్ మ్యాక్సిమం 1 మంత్ 2 monthsలో స్టేజెస్ అన్ని, ఇప్పుడు నేను 4-5 years నడుస్తుంది అన్నాను కదా, ఆ 4-5 years నడిచే 10 స్టేజెస్ని దగ్గరికి తీసుకొచ్చి 2 monthsలో 1 monthలో కంప్లీట్ చేసి డిస్మిస్ అంటారు. అర్థమవుతుందా? ఇటువంటి కేసులు అలా క్లోజ్ అవుతాయి. బయట సెటిల్మెంట్ చేసుకోవాలా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గరికి తీసుకెళ్లాలా, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయిందని అని చెప్తే హాస్టల్ విట్నెస్ కానీ జడ్జికి చెప్తారు. జడ్జి అన్ని క్రాస్ ఎగ్జామినేషన్లు చెప్తారు. క్రాస్ ఎగ్జామినేషన్స్ అయినప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తారు, నాకు గుర్తులేదండి, ఎక్కడో సంతకం పెట్టమంటే పెట్టానండి ఇట్లా అంటారు. అంటే తన విట్నెస్ని తనే ప్రాపర్గా చెప్పుకోకపోవడం, తన సాక్ష్యం తను కరెక్ట్గా చెప్పుకోకుండా డ్రాప్ అవడాన్ని హాస్టల్ విట్నెస్ అంటారు. ఓకేనా? ఇంతవరకు ఇది. ఇందులో మీరు మాట్లాడుతుంది మా ఆడబడుచు వాళ్ళు మమ్మల్ని ఒక 10 లక్షల కాంపెన్సేషన్ అడిగారండి అని. ఇవి కోపాల్లో అనుకునే మాటలు. మీరు ఇచ్చేది లేదు, వాళ్ళు తీసేసేది నేను జస్ట్ వర్డ్స్ ఇట్లా వాళ్ళు ఇన్సల్ట్ చేయడం. ఎందుకంటే నీ దగ్గర పెరిగాడు, నువ్వు ఎట్లా చేసావు అట్లా చేసావు, మిమ్మల్ని లేదు ఎలిగేషన్ తప్ప వాళ్ళని టచ్ చేయాల్సినంత అవసరము లేదు, అంత రిలేషను లేదు. మీరు మీ హద్దుల్లోనే ఉంటే రిలేషన్స్ విషయంలో ఇంత దరిద్రం అయితే వచ్చేది కాదు. నీ పిల్లలు ఆణిముత్యాల్లాగా పెరుగుతున్న ఒక పిల్ల అయితే ఆల్రెడీ పర్ఫెక్ట్ గా పెరుగుతుంది. పాపం చెయ్యని తప్పికి ఒక పిల్లాడు ఈ రోజున కోర్టులకి పోలీస్ స్టేషన్లకి వెళ్లాల్సిన ఒక స్టేజ్కి వచ్చిందంటే మీరు ప్రాపర్గా గైడ్ లైన్స్తో వెళ్ళకపోవడం. ఇక్కడ మీ ఆయన వచ్చి అడ్వకేట్లు పెట్టుకొని ఇవన్నీ అన్నారండి, ఇవన్నీ వద్దమ్మా, ఇవన్నీ రాంగ్ మాటలు. ఆల్రెడీ అడ్వకేట్ ఉన్నారు, ఉన్న అడ్వకేట్తో ప్రాపర్గా వెళ్ళండి. మీకు ఎప్పుడైనా కానీ ఈ కేసులో రిక్వైర్మెంట్ ఉంది మేడం, ఈ కేసు ఇలా నడుస్తుంది, ఇది గెలుస్తామా గెలమ్మా అంటే నాకు ఒక్క ఫోన్ కాల్ చేయండి, నేను అందుబాటులో ఉంటాను. 2, నా పర్సనల్ రిక్వెస్ట్, ఇన్ కేసు ఇది రమ్య గారే చేసినా కూడా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంటే చేస్తారు తప్ప కేసు గెలిచేసి ఇది చేయాలని ఈ కేసులో ప్రజెంట్ అనుకోను. ఎందుకంటే ఆ పిల్లోడు వాల్యుబుల్ టైం 5 years ఎవరో తప్పు చేశారు,
ఆ తప్పు చేసినోడితో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కాంపెన్సేషన్ కట్టించండి, మొత్తం కేసు క్లోజ్ చేయించండి. వాళ్ళు కట్టము అన్నారనుకోండి, మీరు వెళ్ళి మాట్లాడుకోవడం అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. వాళ్ళు జుట్టు పట్టుకొచ్చి కూర్చోబెట్టి సెటిల్ చేయాలి ఈ కేసు. మీరు కేసు గెలిచేద్దాం అనే పాయింట్ మాట్లాడుతున్నారు. సెటిల్మెంట్ అవ్వలేదు అనుకోండి, గెలవండి, ఆడతా పాడతా వీళ్ళిద్దరే, ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ సెటిల్మెంట్ కి వచ్చారనుకోండి, ఒక మాక్సిమం వాళ్ళ కేసు ఆ అబ్బాయిది ఏదన్నా కానివ్వండి, కానీ వీళ్ళిద్దరిని డిలీట్ చేయడానికి ఉంటుందా? ఉండదమ్మా, అట్లా ఉండదు. సో ఈ కేసు విషయంలో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అందరికి కలిపే ఉంటదండి, ఇద్దరికి విడిగా తీయడం ఉండదు. ఆ అమౌంట్ మీరు పెట్టుకుంటారా అందరూ కలిపి పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. అర్థమవుతుందా? సో అదండి, మీరు ఏ క్వశ్చన్స్ కోసం అయితే ఆన్సర్స్ కావాలని చెప్పేసి వచ్చారో దానికి సంబంధించిన ఆన్సర్స్ అయితే దొరకాయని అనుకుంటున్నాను. సో ప్లీజ్ మీరు ఫీల్ అవ్వకండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం లాంటిది. మీరు ఇందాక చాలా లేట్ చేశారు, ధైర్యంగా ఉండండి. మేడం కూడా చెప్పారు కదా, అది చిన్న కేసే, కాంప్రమైజ్ అయిపోయి మాట్లాడేసుకుంటే అయిపోతుంది. చాలా ఈజీ, ఎందుకంటే ఆ అబ్బాయికి ఇంకా బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది, చక్కగా జాబ్ చేసుకుంటాడు. నువ్వు కూడా హెల్త్ కాపాడుకోనా, ఇవన్నీ పట్టించుకోకు, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. మీ ఇద్దరి మీద నమ్మకంతో ఈ వేదికను నమ్ముకొని వచ్చినటువంటి ఆ తల్లి కొడుకుల ప్రాబ్లమ్స్ అన్ని, అసలు ఏం చేస్తే నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.